ఏం చూస్తున్నారు మీరు? మీ మానిటరింగ్ అవసరం కదా. మీరు చేపించుకుంటే వాళ్ళు అయినా దాన్ని ఇక్కడే ఊడ్చి పక్కనే దోసిపోతున్నారు. ఒకవేళ మీరు చిమ్మేస్తుంటే లేదా చిమ్మకుండా అయినా ఉండాలి. చూడండి, వాటర్ బాగా ఫ్లో అవుతాయి, వెళ్ళిపోతాయి. ఇది ఎప్పుడుది? మీ వంతు కాదు, మీరే చేయాల్సింది. కానీ ఈ విధంగా పెట్టుకుంటే మీరు ఏం చేస్తున్నట్టు? మొన్న అప్పటి నుంచి ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద ఆధారపడద్దు. వాళ్ళు తీసుకెళ్తారు, వీళ్ళు తీసుకెళ్తారు, వాళ్ళ మీద ఆధారపడదు. మనకు వాచ్మెన్స్, వాళ్ళు ఇక్కడ క్లీనర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర క్లీన్ చేయించండి. ఈ విధంగా ఒకవేళ పిల్లలు తెలియక చేస్తారు, వెంటనే మీరు ఇవన్నీ కూడా అసలు నీట్ గా పెట్టుకుంటే కదా ఫస్ట్ పిల్లలు తినాలి. పురుగులు పట్టుకోండి, ఎప్పటిదో ఇది, ఇప్పటిది కాదు అది. మీరు దేనికి అది చెప్పి తప్పించుకునే పనులు కాదు. మీరు మీ బిడ్డలు అనుకొని చేయండి. ఎట తినాలా? ఈ విధమైన అన్నం తింటే ఇక్కడ కూడా ఒక్కోసారి తింటారు. చెక్ చేసడానికి బాగుందా లేదా అని తింటాం సార్. తినకుండా ఏముండదు. అప్పుడు పప్పు ఇంత దారుణంగా ఉండదు. చూస్తాను సార్. చాలా వస్తువు ఉంది మేడం, నీట్నెస్ వేరు. అవునవును లేదు సార్. ఇక్కడ అసలు దీన్ని నీట్నెస్ లేదు, క్లీన్ చేద్దామని ఉద్దేశమే లేదు. చుట్టుపక్కల కూడా అంత వరస్ట్ ఉంది. దోమలు, పిల్లలు ఎట్లా ఉంటారు? డైనింగ్ టేబుల్, అసలు డైనింగ్ హాల్లో కుక్కలు ఉన్నాయి. పిల్లలు తినేటప్పుడు కుక్కలు ఉన్నాయి పక్కన. అదే నేను సెపరేట్ చేయిస్తాను సార్. 2 days లో నేను దాన్ని బెటర్ చేయిస్తాను. 2 days నార్మల్ కి తీసుకొస్తాను నేను. చెప్తాను. ఓకే, చెప్పడం కాదు, నేను యాక్షన్ తీసుకుంటాను సార్. బాగాలేదు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను. మీకు అవన్నీ చూసినట్టు, మీకు అన్ని చూపించినటువన్నీ నేను ఏమన్నా తప్పు చెప్పానా? వీటిని కూడా ఈ రోజు చేయలేదు, నిన్న చేయలేదు, మొన్న చేయలేదు. మనకు దోమలు మనకు తెలిసిపోతాయి మేడం. ఇవన్నీ మీరు మేడం, నేను ఒక్కటి చెప్తానండి, మీరు చేసే పని ఇక్కడ కనబడుతుంది. రిజల్ట్ మాకు కావాల్సింది. ఇప్పుడు ఒక స్టూడెంట్ కష్టపడి చదువుతాడు, పాస్ అయితేనా ఫెయిల్ అయితేనా అతను చదివింది తెలిసేది మనకు. మీరు యాజ్ ఏ ప్రిన్సిపల్గా నేను ఎంతో కష్టపడి చదివాను ఫెయిల్ అయ్యింటే కాదు కదా. బాగా మనకు రెగ్యులర్గా ఉండేది లేదు, ఇక్కడ మక్కనే తెలుస్తుంది మేడం. అది శుభ్రం చేసినప్పుడు వీటన్నిటి నీట్ చేయాలిగా, ఇక్కడే తెలుస్తుంది కదా. మీరు తాగేదానికి మీరు పట్టుకుంటున్నారా? పట్టు పెట్టరా? మాది తాగే నీళ్ళు. డ్రింకింగ్ వాటర్ ఎక్కడ ఉన్నాయి మీకు? ఇప్పుడు ఇది ఎక్కడికి? క్లాస్ రూమ్స్ లో మీరు పెట్టించరా? పిల్లల్ని తీసుకెళ్ళమంటారా? చూడండి, నా పేరు డాక్టర్ శ్రీపతి బాబు, స్టేట్ ఎస్సీ కమిషన్ మెంబర్ని. ఈరోజు నేను సూళ్ళూరుపేటలో ఉన్నటువంటి బాలికల రెసిడెన్షియల్ స్కూల్కి విజిట్ రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా నేను వచ్చేటప్పటికి నేను చూసింది
ఏంటంటే డైనింగ్ హాల్ దగ్గర వాటరు విపరీతంగా ఫ్లో అవుతూ దాని మీద దోమలైతేనేమి చూడడానికే అసహ్యంగా ఉంది. అదేవిధంగా అక్కడ డస్ట్ అవి ఒక 1 వీక్ నుంచి ఆ చెత్త చెదారం అంతా కూడా ఒక డంపుగా చేరిపోయి అక్కడ కూడా చాలా ఘోరంగా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ స్కూల్లో బాత్రూమ్స్ చాలా దరిద్రంగా ఉన్నాయి. ఇది పర్టికులర్గా లేడీస్ సంబంధించిన రెసిడెన్షియల్. బాత్రూమ్స్కి డోర్లు లేవు, బాత్రూమ్స్కి లైట్లు లేవు. ఈరోజు నేను పిల్లలందరి దగ్గర కూడా కొంతమంది దగ్గర ఇవన్నీ స్లిప్పులు కూడా ఒక్కొక్కరి దగ్గర రాయించుకోవడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఎక్కువ భాగం చిన్నపిల్లలు అయితే మా బాత్రూమ్స్కి డోర్లు లేవు, లైట్లు లేవు అనే సమస్య ప్రధానంగా తెలిసింది. అదేవిధంగా డైనింగ్ హాల్కి వెళ్ళినప్పుడు కుక్కలు ఉన్నాయి. ఎవరైతే పిల్లలు భోంచేస్తున్నారో వాళ్ళతో పాటు కుక్కలు కూడా అక్కడ సంచరిస్తున్నాయి. ఇది చాలా దారుణం. ఇక్కడి నుంచే DCO గారికి కాల్ చేయడం జరిగింది.